హలో! ఎలా ఉన్నారండి అందరూ? సో, మార్నింగ్ లేవగానే ముందు కిచెన్‌లో పాత్రలు, తోమిన పాత్రలన్నీ సర్దేయాలండి. సర్దకపోతే ఇంక అసలు కిచెన్‌లో గట్టు పైన వర్కే చేయబుద్ధి గాదు. సో, అందుకనేసి ముందు నేను ఈ వర్క్ అయితే పెట్టుకుంటున్నా. ఇవన్నీ క్లీన్ అయిపోతే మనకు పొయ్యి గట్ట అనేది నీట్‌గా అయిపోయిందనుకోండి, గట్టు క్లీన్‌గా ఉంటే బాగా చేయాలనిపిస్తది వంట అంతా. సో, ఇంకా ఒక క్లాత్ పెట్టుకొని నీట్‌గా తుడిచేసి తడి ఉన్న పాత్రలన్నీ ఎక్కడివి అక్కడ నీట్‌గా సర్దేస్తున్నాననమాట. సో, ఇంకా ఈ కాలంలో నేను బాగా అబ్జర్వ్ చేసింది లేడీస్‌కి ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏం తెలుసా? కాల్షియం లోపం, లేకపోతే మనకు డి విటమిన్ లోపం. ఇవే ఎక్కువ తరచూ వస్తున్నాయి. నాకైతే కొద్దిగా బ్యాక్ పెయిన్ అనిపిస్తే, ఓహో! కాల్షియం లోపం ఉందేమో అనిపిస్తది నాకు. సో, ఎందుకంటే కాల్షియం అంటేనే మనకు ఎముకలు గదా! ఎముకల్లో ఎక్కడన్నా మనకు చిన్న పెయిన్ వచ్చినా మనం కాల్షియం కొంచెం తక్కువ తింటున్నామేమో అని మనకు సెల్ఫ్‌గా మనకు మనమే ఎగ్జామ్ జేసుకోవాలి. అలా జేసుకుంటేనే మనకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. కాల్షియం అంటాను అందరికి గుర్తొచ్చేదేంటి? పాలని జెప్పేస్తారు. తడబడకుండా చెప్పేస్తారు కాల్షియం అంటే పాలు, పాలంటే కాల్షియం. సో, నేనైతే ఇంకా పాత్రలన్నీ సర్దేసి టీ పెట్టేసుకుంటున్నాను. ఈ పాలు అంటే కాల్షియం గదా! కాల్షియం అనేది వంటికి పట్టాలంటే విటమిన్ డి అనేది ఉండాలి. మనం గాని టెస్ట్ చేయించుకున్నామనుకోండి 100కు 90 మందికి విటమిన్ డి లోపం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానిలోకి మనకు సప్లిమెంట్స్ వాడమని అంటే టాబ్లెట్స్ రూపాన తినమని చెప్తారు. మనకు డి విటమిన్ లోపం ఉందనుకోండి, మనం ఆహార రూపంలో తినే కాల్షియం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎముకలు పెలుసైపోతాయి. అందుకని కాల్షియం అందినప్పటికీ మన బాడీకి ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి లేనిదే ఉపయోగం అయితే ఉండదు. సో, ఇంకా విటమిన్ డి అంటే మనకు న్యాచురల్‌గా దొరుకుతుంది. అందరికీ తెలిసిందే. సూర్యరశ్మి తగలాల అనేసి అంటారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి, ఇప్పుడు బాడీ శరీర తత్వాన్ని బట్టి మనకైతే కొంచెం ఎండ తగిలినా మన స్కిన్ మారిపోతుంది. ప్లస్ మనకు హెడేక్స్ ఇంకా సంథింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామందికి పడటం లేదు. సో, ఇంకొకటి ఏంటి యానిమల్ బేస్డ్ ఫుడ్ నుంచి కూడా మనకు డి విటమిన్ అనేది వస్తుంది. అంటే సీ ఫుడ్స్ మన ఫిష్ అలా వాటిలల్లో అన్నిట్లో డి విటమిన్ ఉంటుంది. పర్టికులర్‌గా కొన్ని ఫిషెస్ చెప్తారు. అలాంటి ఫిషెస్‌లో ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అప్పుడప్పుడు అందుకే ఫిష్ అనేది తీసుకోవాలి. ఇక ఇక్కడ నా వ్లాగుకొచ్చేస్తే నేను 1 మంత్ కాదు 2 మంత్స్ తర్వాత పొంగల్ చేస్తున్నానండి నేను ఇంట్లో. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ అంతా హెల్త్ డ్రింక్స్ తాగేస్తారు ఇంట్లో. సో, దానివల్ల ఇంకా సరే ఒకరోజు హాలిడే వచ్చింది. ఆ రోజు హాలిడే వస్తే ఇంకా ఆ రోజు హ్యాపీగా పొంగల్ చేస్తా తినండి అని చెప్పి పొంగల్ చేశాననమాట. నెయ్యి పొంగలి. మనకు పొంగల్ అంటేనే నెయ్యి పడాలి. సో, మామూలుగా లేడీస్ అంటేనే బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వస్తాయండి. ఇంకా సిజరీన్ అయిన వాళ్ళకైతే 99.9% బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. లేకపోయినా కూడా ఇప్పుడు లేడీస్‌కి అనేది కామన్ అయిపోయింది బ్యాక్ పెయిన్. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం తినాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో, కాల్షియం దేని ద్వారా వస్తుంది? పాల ద్వారా వస్తుంది. అంటే రోజుకు 450 మిల్లీగ్రామ్ అంటే పెద్దవాళ్ళు 450 మిల్లీగ్రాములు పాలు తాగాలి. చిన్నపిల్లలంటే 600 మిల్లీగ్రామ్. చిన్నపిల్లలంటే 20 సంవత్సరాల లోపు వాళ్ళ కథ చెప్తున్నా నేను. సో, అంత కాల్షియం అందితేనే మనకు ఎముకలనేది బలంగా ఉంటాయి. సో, అంత కాల్షియం మన బాడీకి ఎలా అందుతుంది చెప్పండి? చిక్కటి ఆవు పాలు పిండినట్టు తీసుకుంటే మనకు 120 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అంటే 100 గ్రాముల పాలల్లో. ఇక్కడ ఇంకోటేంటంటే చిక్కటి ఆవు పాలు నీళ్లు కలిపిన గేదె పాలతో సమానమండి. ఎందుకు తెలుసా? చిక్కటి ఆవు పాలు కూడా మనకు నీళ్ళలాగే ఉంటాయి. ఆవు పాలు ఎప్పటికీ పల్చనే కదా! సో, దాన్ని బట్టి నేను 100 గ్రామ్స్ ఆవు పాలల్లో 120 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటది. సో, ఇప్పుడెందుకు దీని కథ చెప్తుంది అంటే, నేను దాదాపు ఒక 15 డేస్ నుంచి కాల్షియం ఫుడ్ ఎక్కువ ఇంట్లో చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొద్దిగా ఎముకల్లో ఎక్కడన్నా కొద్దిగా నొప్పి అనిపిస్తే చాలండి, మనకు అప్పుడే మన బాడీ నేచర్ తెలిసిపోతుంది. ఓహో! ఇది మనకు ఈ విటమిన్ తగ్గింది, ఈ ప్రోటీన్ తగ్గింది, ఈ కాల్షియం తగ్గింది. మనం కొద్దిగా అనాలిసిస్ చేసుకోగలుగుతాం కదా! మరి అంత ఆలోచన లేకుండా ఉండం కదా! ఈ కాలంలో హెల్త్ కాన్షియస్ అనేది మనం కూడా చూసుకోవాలి. సో, అందువల్ల మొత్తం కాల్షియం ఫుడ్సే చేస్తున్నా. సో, ఇంకా ఇట్లా కాల్షియం ద్వారా కాల్షియం అంటేనే పాలు కాబట్టి, ఆ పాలు మనకేమైనా ఒరిజినల్ దొరుకుతాయా అండి? లేదు. అసలు ఒరిజినల్ పాలే లేదు. నీళ్లు పోసిన పాలే దొరుకుతాయి. అంటే 20 సంవత్సరాల లోపు పిల్లలకి 600 మిల్లీగ్రామ్స్ పాలు కావాలంటే హాఫ్ లీటర్ పాలు తాగాల రోజుకి. మనం దాంట్లో నీళ్లు కలుపుతాం. సో, ఇంకా వీటి వల్ల అసలు మనకు అంత అందుతుందా? అంత అందదు. ఇక్కడ నేనైతే ఒక తోటాకు, ఒక సిర్రాకు అవి 2 తీసుకొని కూర్చొని ఒలుచుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్‌లోకి.
సో అటు ఇటుగా పాలల్లో అయితే కాల్షియం ఉంటుంది. సో పాలల్లోనే ఇంత కాల్షియం ఉంటే మరి గేదెలు ఆవులు తినే ఆహారంలో ఎంత కాల్షియం ఉంటుందండి? అవి మాత్రం పాలు తాగవు కదా, కానీ అవి తినేదేంటి? గడ్డి. సో కాల్షియం అనేది పాల కంటే గడ్డిలో ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు తెలిసింది మనకు. అంటే అందుకే గడ్డిని కూడా జ్యూస్గా చేసి తాగుతున్నారండి. పాలల్లో కంటే 4 రెట్ల కాల్షియం ఉంటుందంట గడ్డిలో, తెలుసా? గడ్డి తినలేను కాబట్టి, నా బోటోళ్ళు అయితే గడ్డి తినలేను, సో గడ్డి జ్యూస్ కూడా తాగలేను కాబట్టి, గడ్డి లాంటి స్వభావం ఉన్నవి ఏంటివండి? ఆకుకూరలు. ఆకుకూరల్లో చాలా అంటే చాలా కాల్షియం ఉంటుందండి. కొద్దిగా ఎంత, ఒక 100 గ్రాముల తోటకూరలో 300 గ్రాములు ఉంటుంది కాల్షియము. అంటే జస్ట్ ఒక ₹2 తోటకూర 100 గ్రాములు తీసుకుంటే మనకు 300 గ్రాముల కాల్షియం ఉంటుంది, తెలుసా? సో మునగాకు కానివ్వండి, సిర్రాకు కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ పొనగంటాకులో ఉంటుంది 500 మిల్లీగ్రాములు. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? కరివేపాకు. కరివేపాకులో 100 గ్రాముల్లో 800 మిల్లీగ్రాములు ఉంటుందండి మనకు కాల్షియం అనేది. నేను ఎన్నో నెలలుగా ప్రతి ఒక్క కూరల్లో గుప్పెడు పచ్చి ఆకు వేసేస్తానండి. తిరగమాతకు వేసేస్తాను, తర్వాత గుప్పెడు అట్లే ఉడికేటప్పుడు, కర్రీలు ఉడికేటప్పుడు వేసేస్తాను. నాకు అంత ఇష్టం. మనకు హెయిర్కి అనుకుంటాం, బట్ కాల్షియానికి అద్భుతంగా వర్క్ చేస్తుంది మనకి ఈ కరివేపాకు. సో మన బాడీకి ప్రోటీన్ కావాలి, కాల్షియం కావాలి, డి విటమిన్ కావాలి, అన్నీ కావాలండి. మనకు చిన్నది ఏది లోపించినా కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆ ఎఫెక్ట్ చూపించినప్పుడు మనం తెలుసుకోవాలి, ఓకే మనకు ప్రోటీన్ తగ్గింది, ఓకే మనకు కాల్షియం తగ్గింది, సో మనకు డి విటమిన్ తగ్గింది, మనకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్క డాక్టర్ కాడికి పోతే సప్లిమెంట్స్ తప్ప ఇంకొకటి సజెస్ట్ చేయట్లేదు. ఫుడ్ పక్కన పెట్టేయండి, ఫస్ట్ అయితే మనకు సప్లిమెంట్స్ రాయిచ్చేస్తారు. అంటే ప్రతి ఒక్క దానికి మనకి ఇప్పుడు సప్లిమెంట్స్ ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి. సో అవి తినే కంటే మనకు ఒరిజినల్గా మనం హ్యాపీగా మనం చేసుకొని తింటే ప్రతి ఒక్క విటమిన్ మన బాడీలోకే పోతుందండి. ఇప్పుడు బ్లడ్ లేదనుకోండి, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో బ్లడ్కి మంచిగా బెల్లము, ఖర్జూరాలు, ప్రతి ఒక్కటి, క్యారెట్, బీట్రూటు, ఇలాంటివి ఆకుకూరలు ఇవన్నీ తింటే ఖచ్చితంగా వస్తుందండి. 1 మంత్ చూస్తే మనము అన్ని కరెక్ట్గా మనం చేసుకొని 1 మంత్ తింటే ఏ విటమిన్ తక్కువైందో ఆ విటమిన్కి సంబంధించినవి 1 మంత్ తిన్న తర్వాత సెకండ్ మంత్ మనకు అదే మాదిరి ఇంటే మనకు ఖచ్చితంగా అవే కనిపిస్తున్నాయి సిమ్టమ్స్ అంటే మనము అప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాలి. కానీ మనకి ఇంట్లో లక్షణమైన ఒరిజినల్ ఆహారం దొరికేటప్పుడు మనం సప్లిమెంట్స్ అనేది తీసుకోకూడదు. సో బ్యాక్ పెయిన్ అంటేనే ముందు నాకు వచ్చేది కాల్షియం తినేస్తాము, ముందు దానికి సంబంధించిన ఆహారం చేసుకొని తింటాము. ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఎందుకండి ఆ ట్యాబ్లెట్స్? సో ఆకుకూరలు, తర్వాత పాలు, తర్వాత పన్నీర్, వీటిలలో కాదండి, వాటికి బాపు ఉంటాడండి, కాల్షియానికి బాపు. అంటే కాల్షియంలో రాజులకే రాజు ఎవర్రా అంటే మన నూగుల రాజు. ఆ నూగులు రోజుకు ఒక ఉండ తింటే చాలండి బాబు. అసలు నిజం చెప్తున్నా, నేనైతే దాదాపు ఒక 4-5 మంత్స్ నుంచి నువ్వులుండలు మానేసానండి. ఎంతసేపు క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, చెనిగుండలు, సున్నుండలు ఇవే చేస్తున్నా కంటిన్యూగా. అరే నేను నువ్వులుండలు ఎన్ని నెలలు అయిపోయిందబ్బా చేసి, అందుకే నాకు కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది బ్యాక్ అని చెప్పేసి అప్పుడప్పటికి నువ్వులుండలు చేసేసుకుందామని నువ్వులు నానబెట్టినాను. అసలు నువ్వుల్లో ఉన్న కాల్షియం ఇంకా దేంట్లో ఉంటుంది చెప్పండి? సో ఇంకా ఇక్కడ నాకు ఆకుకూర 2 కట్టలు వేస్తే చూడండి, కొద్దిగా కూడా కాలేదు. దాన్ని అలాగే వదిలేస్తాను ఒక 5 నిమిషాలు. కొంచెం తడిగానే ఉన్నప్పుడే ఆఫ్ చేయాలండి. పూర్తి ఆవిరి అయిపోయినాక ఆఫ్ చేసిన తర్వాత పొడి చల్లితే అది ఎండిన ఆకు తిన్నట్టు ఉంటుంది. కొంచెం తడి ఉన్నప్పుడే అలా. ఇంకా కర్రీ చేసేసాను. ఆ కర్రీలోకి గుప్పెడు కరివేపాకు వేసేసాను, తిరగమాతకి వేసాను, ఉడికేటప్పుడు వేసాను, గుప్పెడు కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని ఇంకా అదొక కర్రీ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి కొద్దిగా 5 నిమిషాలు ఆ స్టవ్ అంతా ఆర్పినాక 5 నిమిషాల తర్వాత ఇంకా పొడి వేసేసుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పొడి వేసుకుంటారు. నేను శనక్కాయ పప్పులు, తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని మిక్స్ కొట్టుకుంటాను, తర్వాత తెల్లగడ్డ వేసుకుంటాను మిక్స్ కొట్టుకొని. సో అది పొడి వేసేసుకొని సాల్ట్ తగినంత వేసేసుకున్నాను. ఇక అంతా అయిపోయినాక పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా కొద్దిగా ఒక 2-3 మినిట్స్కి మంచిగా ఆవిరికి బాగా మగ్గినట్లు అయిపోతుంది. హ్యాపీగా పెట్టుకొని తినేయచ్చు. ఇక ఈ లోపల నాకు నువ్వులు కూడా మంచిగా ఇదైపోయాయి అనమాట. బాగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను ఒక 10-15 నిమిషాలు. ఇప్పుడు మొత్తం బెల్లము, తర్వాత అది వేసి మిక్స్ పట్టేశాను. కొబ్బరి కూడా వేసుకుంటారండి, బట్ కొబ్బరి వేస్తే మేము తినము, మా ఇంట్లో పెద్దగా తినరు కొబ్బరి వేస్తే.
సో అందుకనేసి ఇంకా మొత్తం బెల్లం అంతా వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఉండలు చేసేసుకుంటున్నాను. బెల్లము జిగురు బెల్లం అనమాట ఇది. సో వేస్తూనే అసలు జిగురు జిగురు వచ్చేస్తూ ఉంది. వేసేసుకొని మంచిగా హ్యాపీగా ఉండలు చేసేసుకొని ఒక 2 డేస్కు అంతేనండి. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది. రోజుకు ఒకటి, మరి హెవీగా తిన్న వేడి, అందులో ఇది సమ్మరు, దానికి తగినట్లే మనం కోల్డ్గా మజ్జిగ అన్నీ తాగుతూ ఉండాలండి. మనము బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఫుడ్ వేడి తిన్నప్పుడు చల్లవి తినాలి, చల్లవి తిన్నప్పుడు వేడివి తినాలి. ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే హెల్త్ ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. మన కిచెన్ అనేది మనకు ఒక హాస్పిటల్ అండి. అందులో మనమే ఒక డాక్టర్లలాగా మనమే చికిత్స చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలాంటివన్నీ తిని న్యాచురల్గా దొరికే ఫుడ్స్ తిని తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి. దట్ ఈజ్ మై ఒపీనియన్ అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నంతవరకు బాయ్ బాయ్.